హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను బైనాన్స్లో మీరు రివార్డ్స్ ఎర్న్ చేసుకునే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇది ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారు, బట్ ఇప్పుడు కొత్తగా ఒక టోకెన్ అయితే రాబోతుంది. సో ఆ టోకెన్ నేమ్ వచ్చేసి పోర్టల్ టోకెన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు పోర్టల్ టోకెన్, అండ్ ఇది వచ్చేసి ఒక గేమింగ్కి సంబంధించిన టోకెన్ అనమాట. సో దీనికి సంబంధించిన వైట్ పేపర్ కానీ అండ్ టోటల్గా ఎన్ని టోకెన్స్ ఉండబోతున్నాయి అవన్నీ కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. అండ్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో పోర్టల్ టోకెన్ అనేది కొత్తగా బైనాన్స్ లాంచ్ ప్యాడ్లో అయితే వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో మీకు తెలిసిందే, సో బైనాన్స్ లాంచ్ ప్యాడ్లో కొత్తగా ఏవైతే టోకెన్స్ రావడం జరుగుతుందో మార్కెట్లోకి, ముందుగా వాళ్ళ లాంచ్ ప్యాడ్లో అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఈ లాంచ్ పూల్లో పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళైతే మంచి ప్రాఫిట్స్ పొందారు. సో ఏవైనా కొత్త టోకెన్స్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు సో వాళ్ళు ఏం చేస్తారంటే లిక్విడిటీ కోసం అని చెప్పేసి ఈ విధంగా లాంచ్ పూల్ని అయితే వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఈ విధంగా లాంచ్ ప్యాడ్లో కొత్త టోకెన్స్ని అయితే బైనాన్స్ అనేది లాంచ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా లాంచ్ ప్యాడ్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలామంది మంచి ప్రాఫిట్స్ని అయితే పొందారనమాట. ఏ విధంగా ప్రాఫిట్ పొందారనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనము ఈ బైనాన్స్ లాంచ్ పూల్లో మనం పార్టిసిపేట్ చేయాలి. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే మన దగ్గర 2 టోకెన్స్ ఉండాలి. ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది, FDUSD కానీ లేదా BNB కానీ. సో ఇక్కడ 2 పూల్స్ అయితే వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఈ 2 పూల్సే ఉంటాయి అనమాట. FDUSD అనేది ఏంటంటే ఒక స్టేబుల్ టోకెన్, స్టేబుల్ కాయిన్, అండ్ BNB వచ్చేసి మనకు తెలిసిందే. సో BNB అనేది బైనాన్స్ యొక్క నేటివ్ టోకెన్ అనమాట. సో మనము BNB కానీ FDUSD కానీ యూజ్ చేసుకుని ఈ పూల్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మన దగ్గర ఉన్న టోకెన్స్ని ఇక్కడ మనం స్టేక్ చేయాలి. స్టేక్ చేయడం అంటే సింపుల్ టైమ్స్లో మనం బ్యాంక్స్లో మన అమౌంట్ని ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన టోకెన్స్ని ఇక్కడ మనం స్టేక్లోకి పెడతాం అనమాట. స్టేక్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మామూలుగా అయితే మనకు కొన్ని రివార్డ్స్ రూపంలో సేమ్ కాయిన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే రివార్డ్స్ రూపంలో, అంటే వడ్డీ రూపంలో మనకు పోర్టల్ టోకెన్స్ని అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో పోర్టల్ టోకెన్ అనేది కొత్తగా లాంచ్ అవుతుంది. సో దాని ప్రైస్ ఎంత ఉంటుందనేది కూడా మనకు తెలియదు. సో దాని ప్రైస్ కూడా ఇప్పుడు వాళ్ళు రివీల్ చేయలేదు. వన్స్ అది మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాతనే దాని ప్రైస్ అనేది రివీల్ అవుతుంది. సో ఆ టైంలో బైనాన్స్ లాంచ్ చేస్తుందంటే అది మంచి ఫండమెంటల్ టోకెన్ అనుకోవచ్చు. సో మంచి స్టాండర్డ్స్ ఉన్న టోకెన్ అనుకోవచ్చు. సో చాలామంది దాన్ని వెంటనే బై చేస్తారనమాట. సో ఆ టైంలో మీరు నమ్మరు కానీ 2000 నుంచి 3000x అయితే పెరగడం జరుగుతుందన్నమాట. దాని ప్రైస్ అనేది అంతలా పెరుగుతుందన్నమాట. సేమ్ అదే టైంలో BNB ప్రైస్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఎవరైతే BNB హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ ప్రైస్ కూడా పెరుగుతుంది, ఆ టోకెన్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం పోర్టల్ టోకెన్ ప్రైస్ కూడా పెరుగుతుందన్నమాట. సో రివార్డ్స్ రూపంలో అంటే మీకు ఫ్రీగా వస్తుంది. మీ యొక్క BNB కానీ FDUSD కానీ వీళ్ళ దగ్గర స్టేక్ చేయడం వల్ల మీరు ఫ్రీగా రివార్డ్స్ రూపంలో పోర్టల్ టోకెన్స్ని ఎర్న్ చేస్తున్నారు. అండ్ ఆ పోర్టల్ టోకెన్ ప్రైస్ అనేది పెరగంగానే మీరు వెంటనే దాన్ని సెల్ చేసి ఆ ప్రాఫిట్ని మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీగా వచ్చిన పోర్టల్ టోకెన్స్ని మీరు వెంటనే 2000 3000x అవ్వగానే మీరు సెల్ చేసి మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ BNB ఉంది, మీరు దేంట్లోనూ స్టేక్ చేయలేదు, మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి అలా వదిలేశారు అనుకుంటే ఈ యొక్క లాంచ్ పూల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, ఇక్కడ 2 పూల్స్ ఉన్నాయి కదా. సో నేను ఏ పూల్లో నేను ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటే, నా సజెషన్ వచ్చేసి BNB పూల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే BNB అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెజెంట్ ఆల్రెడీ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే చాలామంది ఇందులో ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి, ఈ పూల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ అనేది పెరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో, అంటే తర్వాత కూడా మళ్ళీ BNB ప్రైస్ అనేది పెరిగే ఉంటుంది, ఇంకా పెరుగుతుంది. సో అందుకని చెప్పేసి మీరు BNB బై చేసి సో ఈ పూల్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు రివార్డ్ రూపంలో పోర్టల్ టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది నేను కొంచెం లేట్గా చేశాను. సో దాని గురించి సారీ అందరికీ. ఎందుకంటే యాక్చువల్గా ఫార్మింగ్ పీరియడ్ వచ్చేసి 7 days అనమాట. ఈ 7 daysలో ఎవరైతే వాళ్ళ టోకెన్స్ని స్టేక్ చేస్తారో సో ఎవ్రీడే వాళ్ళైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటారనమాట. సో ఆ టైంలో ఎంత ఉంది, ఎంత రివార్డ్స్ వచ్చినా ప్రతిదీ స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటారు. సో లాంచ్ ప్యాడ్లో, లాంచ్ పూల్లో ఎవరైతే రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. సో ఎవ్రీడే 24 hours ఒక్కొక్కసారి వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో అలాగా 7 days ఎవరైతే స్టేక్ చేస్తారో సో వాళ్ళకి ఎంత రివార్డ్స్ ఇవ్వాలి, అంటే ఎంత అమౌంట్ స్టేక్ చేస్తారో దాన్ని బట్టి రివార్డ్స్ అనేది ఇస్తారనమాట. ఓకేనా. సో అది వాళ్ళ క్యాల్కులేషన్ ఉంటుంది. సో ఎంత స్టేక్ చేస్తే ఎంత రివార్డ్స్ ఉన్నది అన్నది ఇవ్వాలన్నది వాళ్ళకు ఒక క్యాల్కులేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్ అయితే మనకు తక్కువ టైం ఉంది, 4 days మాత్రమే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సో వాళ్ళైతే ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయండి. నేనైతే పార్టిసిపేట్ చేయమని అంటాను. ఎందుకంటే
ఫ్రీగా మీకు రివార్డ్స్ వస్తున్నాయి, పోర్టల్ టోకెన్స్ వస్తున్నాయి. ఏదైతే కొత్తగా టోకెన్ వచ్చిందో దాని ప్రైస్ అయితే కంపల్సరీ పంప్ అయితే అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇది గేమింగ్కి సంబంధించిన టోకెన్ కాబట్టి దీని ప్రైస్ అనేది ఫ్యూచర్లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గేమింగ్ అంటే కంపల్సరీ గేమ్లో ఆ టోకెన్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. అండ్ త్వరలో వీళ్ళ యూటిలిటీ కూడా చాలా ఎక్కువ ఉన్నది స్టేకింగ్ అనేసి. సో టోటల్గా అయితే సప్లై 1 బిలియన్ పోర్టల్ టోకెన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో కొంత వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడానికి కోసమని యూస్ చేస్తారు. అండ్ అలాగే కొంత అమౌంట్ అయితే రివార్డ్స్ కోసం ఇందులోంచి తీయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు టోకెన్ సప్లై అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్యూచర్లో దీని ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉండడానికి మెయిన్గా ఇది గేమింగ్ టోకెన్ కాబట్టి, ఓకేనా. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్ అండి. మీరు మీ దగ్గర బిఎన్బి టోకెన్ ఉంటే కనుక మీరు జస్ట్ ఇక్కడ స్టేక్ అని మీరు క్లిక్ చేయగానే మీకు ఎంత అమౌంట్ మీ దగ్గర ఉంది అన్నది ఇక్కడ మీకు షో చేస్తుంది అనమాట. ఓకే, మీ దగ్గర ఫండ్స్ ఎంత ఉన్నాయి అన్నది ఇక్కడ అవైలబుల్ ఎంత ఉన్నాయి అన్నది మీకు ఇక్కడ షో చేస్తుంది. సో మీరు దీని మీద స్టేక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ ఫీజు అనేది కొంత కట్ అయ్యి మీకు ఇక్కడ స్టేకింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో వన్స్ స్టేక్ అయిన తర్వాత స్టేక్డ్ అని చూపిస్తుంది. సో మీకు రివార్డ్స్ ఎంత వచ్చాయి అనేది కూడా ఇక్కడ మీకు రివార్డ్స్ అనేది ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ ప్రజెంట్ అన్క్లెయిమ్డ్ రివార్డ్స్ అని ఉంది కదా, సో అక్కడ ఎన్ని రివార్డ్స్ వచ్చాయి అంటే ఎన్ని పోర్టల్ టోకెన్స్ వచ్చాయి అన్నది మీకు ఇక్కడ షో చేస్తుంది. టోటల్గా మీరు రివార్డ్స్ ఎంత రిసీవ్ చేసుకున్నారు అన్నది మీరు క్లెయిమ్ రివార్డ్స్ చేసిన తర్వాత, అంటే మీరు రివార్డ్స్ని క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ షో చేస్తుంది అనమాట. తర్వాత మీరు ట్రేడ్ నౌ అని ఉంది కదా, సో ట్రేడ్ నౌ మీదకి వెళ్ళి మీరు ట్రేడ్ చేయొచ్చు. వన్స్ రివార్డ్స్ అనేది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ట్రేడ్లోకి వెళ్ళి మీరు ఈ టోకెన్స్ని మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా బిఎన్బి ఇప్పుడు వరకు స్టేక్ అయింది అయితే 1,66,00,000 బిఎన్బి టోకెన్స్ని అయితే వీళ్ళు స్టేక్లోకి అయితే పెట్టడం జరిగింది ఈ పూల్లో. అండ్ టోటల్ బిఎన్బి పూల్ రివార్డ్స్ వచ్చేసి 4 కోట్ల వరకు ఉన్నాయి. అండ్ ఈ రోజు వచ్చేసి 5 లక్షల వరకు పోర్టల్ టోకెన్స్ అయితే రివార్డ్ రూపంలో చాలా మంది ఎర్న్ చేసుకోవడం అయితే జరిగింది. సో మీరు కూడా ఎర్న్ చేసుకోవాలి ఈ విధంగా స్టేకింగ్ చేసి, అది కూడా కొత్తగా వచ్చే టోకెన్ మీద అయితే మీకు మంచి రివార్డ్స్ అనేది బాగా వస్తుంది. అండ్ అలాగే మీరు ప్రాఫిట్ కూడా మంచిగా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. టోకెన్ ప్రైస్ అనేది ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఆ టైంలో టోకెన్ ప్రైస్ తక్కువ ఉంటే మీది లాస్ అనేది ఉండదు మోస్ట్లీ, బట్ చెప్పలేమో, ఒక్కొక్కసారి అది డంప్ అవ్వచ్చు. అండ్ బిఎన్బి కూడా ఒక్కొక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ డంప్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రిప్టో కరెన్సీ అనేది చాలా వాలటిల్గా ఉంటుంది కాబట్టి, రిస్క్తో కూడుకుంది కాబట్టి మీ దగ్గర ఒకవేళ అమౌంట్ ఎంతైతే మీరు లాస్ అయితే పర్వాలేదు అనుకుంటారో అంతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీ దగ్గర బిఎన్బి టోకెన్స్ ఉంటే నో ఇష్యూ. సో మీరు యూఎస్డిటీ యూస్ చేసి లేదా P2P మెథడ్ యూస్ చేసి మీరు బై చేసి బిఎన్బిని మీరు ఇక్కడ స్టేకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ బాలాజీ సైనింగ్ ఆఫ్.